సార్ ఇది వచ్చేసి మన హ్యార్లీ డేవిడ్సన్ X440. ఓకే సార్. సార్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి సార్. కంపల్సరీ సార్. ఓకే సార్. హ్యార్లీ డేవిడ్సన్ అనేది అందరికీ తెలిసిన విషయమే. చాలా మోస్ట్ బ్రాండెడ్ వెహికల్, ఇంటర్నేషనల్ బ్రాండెడ్ వెహికల్. అవును సార్. సో మీరు చాలా మంచి వెహికలే సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఓకే సార్. సో ముందుగా హ్యార్లీ డేవిడ్సన్ వెహికల్ ఇది 440cc వస్తుంది. సో మనం ఫ్రంట్ వ్యూలో చూసుకుంటే ప్రొజెక్టర్ లైటింగ్ ఇచ్చారు. ఇది ఎక్సలెంట్ లైటింగ్ ఉంటుంది. యాక్చువల్గా ఈ ఫీచర్ ఓన్లీ కార్లో వస్తుంది, ప్రీమియం కార్స్లో వస్తుంది. సో లైటింగ్ అనేది చాలా ఎక్సలెంట్ ఉంటుంది. పైన ఎల్ఈడి వస్తుంది, మనకి కింద ప్రొజెక్టర్ ఇస్తున్నారు. సో లాంగ్ జర్నీస్ ఎలాంటి నైట్ టైం అయినా కూడా సూపర్గా ఉంటుంది. లైటింగ్ సేఫ్టీ కోసం చాలా బాగుంటుంది. ఓకే సార్. సో మనం కేవైసీ యూఎస్డి సస్పెన్షన్ ఇచ్చాం. ఓకే సార్. ఇది కూడా చాలా ఎక్స్పెన్సివ్, మోస్ట్లీ 1000 అబోవ్ వెహికల్స్ ఉంటుంది. జపనీస్ కంపెనీ ఇది, కేవైపీ అనేది కెఫ్ కంపెనీ. ఓకే సార్. సో స్మూత్ హ్యాండిల్ చేస్తుంది. ఎలాంటి చిన్న గుంతలైనా కూడా స్మూత్ హ్యాండిల్ చేస్తుంది. కస్టమర్ షోల్డర్ పైన అలాంటివి ఏముండవు, ఇటువంటి హెల్త్ ఎఫెక్ట్స్ అనేవి ఇలాంటివి రావు. ఎంత లాంగ్ జర్నీ చేసినా కూడా ఎలాంటి మనకు ఇది ఉండదు అనమాట. ఫ్రీగా హ్యాండిల్ చేసుకోవచ్చు. డిస్క్ బ్రేక్ చూసుకుంటే మనకు 320mm డిస్క్ బ్రేక్ ఇస్తున్నారు, విత్ ABS ఇస్తున్నారు. సో చాలా పెద్ద డిస్క్ బ్రేక్, దానివల్ల బ్రేక్ ఎఫిషియన్సీ అనేది చాలా బాగుంటుంది. కస్టమర్ సేఫ్టీ ఫస్ట్ కాబట్టి. ఓకే సార్. హ్యార్లీ డేవిడ్సన్ వల్ల 320mm డిస్క్ బ్రేక్ ప్రొవైడ్ చేస్తారు. చాలా ఎక్సలెంట్ ఉంటుంది. సో 440cc ఆయిల్ గోల్డ్ ఇంజన్, దీనిలో ఎక్సలెంట్ టార్క్ ఉంటుంది. 38 Nm టార్క్ చేసి 4000 RPM వస్తుంది. సో ఇది మార్కెట్లో ఎక్కడ లేదు, బెస్ట్ ఇన్ క్లాస్ టార్క్. ఇది 4000 RPM అనేది 38 Nm. పవర్ చూసుకుంటే 27 bhp 6000 RPM ఇస్తుంది. సో హ్యార్లీ అనేది ఎక్కడ కాంప్రమైజ్ కాదు కాబట్టి బెస్ట్ ఇన్ క్లాస్ పికప్ అయి ఉంటుంది ఎప్పటికైనా కూడా. సో మనం బ్యాసీ ఎగ్జాస్ట్ నోటు, ఇది కూడా చాలా ఎక్సలెంట్ ఉంది. 150mm ఇచ్చారు, చాలా ఎక్సలెంట్ ఉంటుంది రోడ్ గ్రిప్. ఓకే సార్. బ్యాక్ సైడ్ టైర్ వచ్చేసి మనకు 17 ఇంచెస్లో వస్తుంది, ఫ్రంట్ సైడ్ వచ్చేసి 18 ఇంచెస్ వస్తుంది. రెండు ABS సార్? రెండు ABS, డ్యూయల్ ఛానల్ ABSలో వస్తున్నాయి. ఓకే. సో ఫ్రంట్ వచ్చేసి 18 ఇంచెస్, బ్యాక్ సైడ్ వచ్చేసి 17 ఇంచెస్. ఎందుకు అనుకోవచ్చు, హ్యార్లీ కంపెనీ ఎలా ఉంటుందంటే ఒక హీరోతనాన్ని చూపించడానికి వాళ్ళు చాలా ఎక్సలెంట్గా మనకు ఫ్రంట్ డిజైన్, బ్యాక్ డిజైన్ డిఫరెంట్ పెడతారు. సో టైల్ ల్యాంప్ కూడా చూసుకుంటే మనకు ఎక్సలెంట్ టైల్ ల్యాంప్. ఇది LED DRL వస్తుంది. ఎంత దూరం అయినా కూడా విజిబిలిటీ చాలా బాగుంటుంది. సో దానివల్ల యాక్సిడెంట్స్ నైట్ టైం కూడా చాలా క్లారిటీ ఉంటుంది. ఎంత దూరం ఉన్నా కూడా వెహికల్ చాలా ఈజీగా హ్యాండిల్ చేస్తుంది, కనబడుతుంది అనమాట. బ్యాక్ సైడ్ వచ్చే వెహికల్కి ఒక్కొక్క వెహికల్ చూసి కనిపిస్తుంది అనమాట. ఓకే. సో మనం డిస్ప్లే చూసుకుంటే 3.5 TFT డిస్ప్లే వస్తుంది. ఫుల్లీ డిజిటల్ క్లస్టర్ వస్తుంది. ఇందులో బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది. మనకి ఎక్స్ట్రా మ్యూజిక్ కంట్రోల్ ఆప్షన్ కూడా ఉంది. మనకి ఏదైనా రన్నింగ్లో వెళ్ళేటప్పుడు మ్యూజిక్ బర్డ్స్ కానీ, లైక్ క్రూజింగ్ వెహికల్ అంటే కంపల్సరీగా మనం సాంగ్స్ వింటున్నాం కాబట్టి ఇందులో ఆప్షన్ ఇచ్చారు. నెక్స్ట్ సాంగ్ ప్లే చేసుకోవచ్చు, పాస్ చేసుకోవచ్చు. ప్లేస్ కాల్ ఏదైనా వస్తే కూడా మనం ఇన్కమింగ్ కాల్ ఏదైనా వస్తే కూడా ఆన్సర్ చేయొచ్చు, రిజెక్ట్ చేయొచ్చు. ఆ ఫెసిలిటీ కూడా పెట్టారు. యాక్చువల్లీ ఇది ఓన్లీ కార్లో ఉంటుంది, బట్ ఇది 2 వీలర్ తీసుకోవడం చాలా మంది. హ్యార్లీ డేవిడ్సన్లో ఉంటుంది కాబట్టి కంపల్సరీ పెట్టారు మనకి. కంప్లీట్గా హ్యార్లీ డేవిడ్సన్లో DRL ఇచ్చారు, 4 ఇండికేటర్స్ పెట్టారు, ఒకటేసారి పడుతుంది అనమాట. సో వెహికల్ ఎక్కడన్నా కానీ మనం పార్క్ చేసినప్పుడు నీట్గా కనబడుతుంది. ఫ్యూల్ ట్యాంక్ కూడా పెద్దది, 13 లీటర్స్ పడుతుంది ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ. సో మనకి ఇది 5 years వారంటీ వస్తుంది. 70,000 kilometers ఇస్తున్నారు. హ్యార్లీ అనేది యాక్చువల్గా మనకు ఇంటర్నేషనల్ బ్రాండ్, బట్ మన హీరోతో టైప్ అయిన తర్వాత 70,000 kilometers ఇంజన్ వారంటీ ఇస్తున్నారు. హీరోకి భరోసా ఇస్తున్నారు, ఎందుకంటే టైప్ అయ్యారు కాబట్టి. ప్లస్ 5 years ఇంజన్ వారంటీ ఇస్తున్నారు. సో దీనికి మనకు కంపెనీ వచ్చేసి 3 సర్వీసెస్ ఫ్రీగా ఇస్తున్నారు. 500 kilometers ఒకసారి, 600 kilometers ఒకసారి, 12,000 kilometers ఒకసారి. ఫ్రీ సర్వీసింగ్ అయిపోయిన తర్వాత ఇయర్లీ వన్స్ సర్వీసింగ్, ఎవరీ 10,000 kilometers ఒకసారి. ఎందుకంటే ఈ కస్టమర్ చాలా బిజీగా ఉంటారు కాబట్టి ఇయర్లీ వన్స్ ఒకసారి సర్వీసింగ్ పెడుతున్నారు. ఇందులో మనకు కర్నూలు ఆన్ రోడ్ ఎంత వస్తుంది సార్? ఇందులో మనకు 3 మోడల్స్ ఉన్నాయి. డెనిమ్ ఒకటి, వివిడ్ ఒకటి, ES వేరియంట్ ఒకటి. ఓకే సార్. సో డెనిమ్ వచ్చేసి మనకు ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 3,05,000 పడుతుంది. ఓకే సార్. తర్వాత వివిడ్ మోడల్ మిడ్ వేరియంట్ వచ్చేసి 3,25,000 ఆన్ రోడ్ ప్రైస్ పడుతుంది. టాప్ ఎండ్ మోడల్ వచ్చేసి మనకు 3,48,000 పడుతుంది. ఇది ఆల్ విత్ యాక్సెసరీస్, లైఫ్ ట్యాక్స్, ఇన్సూరెన్స్తో. యాక్సెసరీస్ కస్టమర్ ఆప్షన్ అది, హెల్మెట్, ఇన్సూరెన్స్, లైఫ్ ట్యాక్స్ ఎవ్రీథింగ్ కలిపి వచ్చేస్తుంది. ఓకే సార్. ఓకే. ఇంతే సార్ మనకి ఈ వెహికల్ సంబంధించిన పర్ఫార్మెన్స్ కానీ ఇంతే సార్. మైలేజ్ మనకు హ్యార్లీ కంపెనీ ఇచ్చిన 35 మైలేజ్. 35 ఇచ్చారు. ఓకే. 35 కంపెనీ ఇచ్చిన మైలేజ్ 35. ఓకే సార్. థ్యాంక్ యూ. ఈ బ్రాండ్కి కంపల్సరీగా మైలేజ్ అని ఎక్స్పెక్ట్ హ్యార్లీ అనేది. అవునవును సార్. అంటే మన వ్యూవర్స్ కోసం. అది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.